రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణితో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. మెదక్ జిల్లాలో వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆగకుండా 2 గంటల పాటు వాన పడింది. కొన్ని గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి కనిలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురువాన, పలు చోట్ల కుండపోత వర్షం పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బంట్వారం మండలం బస్కాపూర్ గ్రామంలో కురిసిన వర్షానికి ఇండ్లలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండటంతో హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో జలాశయం 3 గేట్లెత్తి 1700 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఔటర్ సర్వీస్ రోడ్డు కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. సిటీలోని నాలాల నుంచి వరద వచ్చి కలుస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.53 మీటర్లుగా ఉంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీకి వరద పెరగడంతో లోతట్టు ప్రాంతం ప్రజలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.